చాలా ఎక్కువగా దగ్గొస్తుంది. ఏం లేదు, బయట చల్లగా ఉంది కదా అందుకే. లేదు భరత్, నీ దగ్గు చాలా ఎక్కువైంది. సాయంత్రం త్వరగా రా కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సరే, రేపు పక్క వెళ్దాం. హాయ్ భరత్, నీ రిపోర్ట్స్ వచ్చేసింది. టీబీ పాజిటివ్ అయింది. తగ్గిపోతుంది కదా డాక్టర్? తగ్గుతుంది, కానీ ఒక్క కండిషన్. మందులు రోజు తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. మధ్యలో వదిలేస్తే తగ్గదు. ఇంకెప్పటి వరకు డాక్టర్? కనీసం 6 నెలలు అయితే తీసుకోవాలి. మరి డాక్టర్ బయట తెలిస్తే? ఇగోండి, మీ జబ్బు తగ్గడం ముఖ్యం. ఇక్కడ వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అది అనవసరం. టీబీ ముట్టుకుంటే స్ప్రెడ్ కాదు. ఇక మీరు జాగ్రత్తగా ఉంటే మీరు పనికి కూడా వెళ్ళొచ్చు, సరేనా? 6 నెలలు ఆగుదాం, దాని తర్వాత రిపోర్ట్స్ చూద్దాం. మీ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయనుకోండి, మీకు జబ్బు లేనట్టు. భరత్, ఇదిగో, నీకున్నది జబ్బు మాత్రమే, సరేనా? దీనికి ట్రీట్మెంట్ ఉంది, తగ్గిపోతుంది. ఒక డాట్స్ వర్కర్ని అసైన్ చేస్తా. వాళ్ళు మీ ఇంటికి వచ్చి నీ ట్రీట్మెంట్ గురించి మొత్తం చూసుకుంటారు. ఇది మొత్తం ఫ్రీ ఉంటుంది. నువ్వు కోఆపరేట్ చేయాలి అంతే. సరే డాక్టర్ గారు. ఒకటి గుర్తుపెట్టుకో భరత్, బయటికి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకొనే వెళ్ళాలి. మీకు ఒక లింక్ పెట్టాను ఎయిర్ ఫ్రైయర్ది, అమెజాన్లో ఒకసారి చూడండి. చూస్తున్నా. చూడు, స్నేహిత వచ్చింది. నీకు పని ఉందంట, లోపలికి వెళ్ళి. వచ్చావా? ఏంటి లేట్ అయింది? సర్లే, ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయి. గెస్ట్స్ వస్తున్నారు, హాల్ కూడా డస్టింగ్ చేయి. పిల్లల రూమ్ గజిబిజిగా ఉంది, తర్వాత అది కూడా క్లీన్ చేయి. ఓకేనా? ఓకే అక్క, నీకొకటి చెప్పాలి. ఏంటి చెప్పు. అంటే అక్క, మా ఆయనకి టీబీ వచ్చింది. వార్తలు ఇచ్చారు, కానీ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా. నేను లేట్గా వస్తాను పనికి, చూసుకోవాలి కదా ఆయనని. ఎప్పుడు తెలిసింది? నిన్నే తెలిసింది అక్క, కానీ ముందు నుంచే బాగాలేదు అతనికి. లేదు సార్, అంటే మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. నీకేమన్నా? నాకేం లేదక్క. కానీ ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా. సరేలే, ఇప్పటికి పని కానిచ్చాయి, తర్వాత చూద్దాం. ఓకే. స్నేహిత, ఒకసారా. స్నేహిత,
నాకు నీ పరిస్థితి అర్థమైంది, కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, రిస్క్ తీసుకోలేను. అక్క కానీ నాకు టీవీ లేదు కదా. ఇప్పుడైతే లేదు, తర్వాత రావచ్చు. కాబట్టి కొన్ని రోజులు పనికి రాకు. ఎన్ని రోజులు అక్క? చూద్దాం, డాక్టర్ సర్టిఫికేట్ రాని. అక్క మరి నా జీతం? చూద్దాంలే స్నేహిత, ఈ మంత్ అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చాక ఏమైంది? ఎందుకంత లెక్క పెడుతున్నావు? ఆహా, జాబ్ పోయిందా? టీవీ బోనస్ ఇచ్చారా? అలా అనకు భరత్. మరి ఇంకెలా అనాలి? నా పిల్లానికేమో జాబ్ పోయింది, నేనేమో ఇంట్లో మగాన్ని పడున్నా ఇలానే, నీకు భారం అవుతూ. ఇంకొన్నాళ్ళే కదా. పక్కకి వెళ్ళి స్నేహిత, మళ్ళీ నీకు వస్తుంది. ఇంత మొండితనం పనికిరాదు భరత్. కొన్ని రోజులు నేను ఆ ఊరికి వెళ్ళిపోతాను, నీ పని చూసుకొని నేను చూసుకో. నేనైతే వెళ్తాను, మనకి ఇదంతా వద్దు, భారం అవుతున్నాను నేను నీకు. మరి నీ ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలేస్తావా? భరత్, నువ్వు నాకు భారం కాదు. ఇదొక జబ్బు మాత్రమే, దీనికి ట్రీట్మెంట్లు ఉంటాయి. ఇలా నీ అంతటి నువ్వు వెళ్ళిపోతా అంటే తగ్గిపోతుందా? ఇంకొన్నాళ్ళే కదా, మనం చూసుకుందాం. నమస్కారం అండి, నేను డాట్స్ ప్రోగ్రామ్ నుండి వచ్చాను. మీ టీబీ వైద్యం కోసం ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేది దగ్గరుండి చెప్తా. రండి. నమస్కారం అండి. ఇప్పటి నుండి ఏ మాత్రలు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది నేను చెప్తాను, సరేనా? మరి రోజు హాస్పిటల్ రావాలా అండి? లేదండి, మీరు క్లినిక్కి రావచ్చు, లేదా రోజు నేనే వచ్చి మీ ట్రీట్మెంట్ చూసుకుంటాను. డాట్స్ అంటే మరేమీ కాదు, డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్, షార్ట్ కోర్స్ అని అర్థం. ఇందులో ఏంటంటే రోజు టైంకి మీరు మందులు తీసుకునేలాగా దగ్గరుండి చూసుకోవడం అంతే. మరేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండి? జనరల్గా కళ్ళు తిరగడం, వాంతులు, కడుపులో తిప్పడం లాంటివి ఉంటాయి. దీనికన్నా ఇంకేమైనా అయితే కనుక వెంటనే నన్ను సంప్రదించండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అస్సలు భయపడకండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక జబ్బు అదే తగ్గుతుంది. ఒకటి ఏంటంటే ట్రీట్మెంట్ మధ్యలో ఆపకూడదు, దానివల్ల జబ్బు పెరుగుతుంది. మరి ఇంకా మీరు ఎన్ని రోజులు వస్తారండి? ట్రీట్మెంట్ అయ్యేదాకా నేను వస్తాను. గుర్తుంచుకోండి, మీకు హెల్ప్ చేయడానికి మేమున్నాము. ఇది మందులు మీకు అండ్ ట్రీట్మెంట్ కార్డ్. దీనిలో ప్రతి డోస్ మార్క్ చేస్తాము వచ్చిన ప్రతిసారి. అదేంటది, టీ అడిగి బయటకు వచ్చేసావు? అవును, చాలా రోజుల తర్వాత ఊపిరి పీల్చుకుంటాం కదా, హాయిగా ఉంది. చాలా రోజులు బాధపడ్డావు కదా. అవును, అమ్మాయి హక్కిపోయింది. చెప్పాను కదా అన్నీ సర్దుకుంటాయని. ఆ.